హాయ్ ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళ దగ్గర గాలాలకి పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయంటే ఇప్పుడు గాలాలు పట్టుకొని అయితే బయలుదేరాం. మేము ఈ రోజు చేపలు పట్టే లొకేషన్ వచ్చేసి లంకసాగర్. మేము వెళ్లే లొకేషన్ అయితే కొత్తగూడానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటది. మా విలేజ్ నుండి మేము వెళ్లే లొకేషన్ కి అయితే 60 కిలోమీటర్ల డిస్టెన్స్ దాకా వస్తుంది. వెళ్లే దారి మొత్తంలో 20 కిలోమీటర్ల దాకా మొత్తం అడవే ఉంటుంది. దారి మధ్యలో లొకేషన్లు అయితే మస్తుగా వచ్చినాయి, మీరు కూడా చూసేయండి ఒకసారి. ఈ దారికి మీరు శీతాకాలంలో వస్తే దీన్ని మినీ అరకు లొకేషన్స్ అయితే అంటారు, ఎందుకంటే శీతాకాలంలో అంత బాగుంటాయి ఈ రూట్స్. అంతేకాకుండా దారి మధ్యలో లొకేషన్లు అక్కడక్కడ మస్తుగా ఉంటాయి. మా విలేజ్ వెళ్లే రూట్ లో అయితే ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. అదైతే అంత ఫేమస్ ఏం కాదు, కానీ వర్షాకాలం స్టార్టింగ్ లో అక్కడ లొకేషన్స్ అయితే మస్తుగా ఉంటాయి. మీరు కూడా ఆ వాటర్ ఫాల్ చూడాలనుకుంటే వాటర్ ఫాల్ అని కామెంట్ చేసేయండి. నెక్స్ట్ దాని గురించి కూడా ఒక చిన్న వీడియో చేస్తా. అలా లొకేషన్లన్నీ చూసుకుంటూ అడవి దాటేసాం అనుకుంటున్నాగా పెద్ద జలక్ అయితే తగిలింది. మా బండికి ఏమైందో తెలియదులే గానీ జగన్నాథపురానికి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఆగిపోయింది. ఇక్కడ దాకా వచ్చాక ఆగిపోయింది కాబట్టి సరిపోయింది. అదే అడవి మధ్యలో ఆగిపోయింటే మా పని అయిపోయేది ఈ బండిని తోసుకురాలేక. ఈ బండిని మొత్తం చెక్ చేశాక మాకు అర్థమైంది ఏంటంటే ఈ బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఇంకా చేసేదేం లేక దీనికి ఉన్న కొంచెం పెట్రోల్ తోనే ఎలాగోలా స్టార్ట్ చేసి పెట్రోల్ బంక్ దాకా అయితే తీసుకెళ్లిపోయాం. మేము లొకేషన్ కి వెళ్లి రావడానికి సరిపోయింది పెట్రోల్ అయితే ఇక్కడ కొట్టించుకున్నాం. మా దారి ఖర్చులు మొత్తం మా అన్నయ్య చూసుకున్నాడు. ఇందాక బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోవడంతో ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి కొంచెం మారం చేస్తుంది. కొంచెం సేపు అలా తిప్పలు పడి బండిని ఎలాగోలా స్టార్ట్ చేసి లొకేషన్ కి అయితే బయలుదేరాం. దారిలో నల్లమూడి విలేజ్ దగ్గర లొకేషన్స్ అయితే మస్తు కనిపిస్తున్నాయి. అందుకే మన విలేజ్ అంటే ప్రకృతి అందాలకి పుట్టినిల్లు అనేసి సాధారణంగానని ఇప్పుడు అర్థమైంది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మీ మనపరేటి పెళ్లి చేరుకునే పాటికి 8 to 9 అవుతుంది టైం. అందుకే ఇప్పుడు పిల్లలంతా బ్యాగులు పట్టుకొని స్కూల్ కి అయితే బయలుదేరుతున్నారు. వీళ్ళని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. అప్పటి రోజులే బాగుండేవి, కానీ వీళ్ళైతే చక్కగా బడికి వెళ్తున్నారులే గానీ మా చిన్నతనంలో అయితే మేము స్కూల్ కి డుమ్మా కొట్టేసి సాయంత్రం ఇంటికి వెళ్ళి దెబ్బలు తినేటోళ్ళం. మీరు కూడా ఎప్పుడైనా స్కూల్ కి డుమ్మా కొట్టుంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఆల్మోస్ట్ మనం ఫిషింగ్ చేసే చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా 2 కిలోమీటర్ల ముందుకెళ్తే మాత్రం చేరుకున్నట్టే. మొత్తానికి చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ మేఘాలను చూస్తుంటే మెరుచుకుంటూ భూమిని తాకుతున్నట్లే ఉన్నాయి. ఈ లొకేషన్ కి మేము రావడం ఇదే ఫస్ట్ టైం. మా అన్న వాళ్ళు అయితే ఇంతకు ముందు వచ్చారు, వాళ్ళే ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు. మేము చెరువు దగ్గరికి వచ్చినా గానీ మేము ఫిషింగ్ చేసే స్పాట్ అయితే చివరికి ఎక్కడో ఉంది. దాని దగ్గరికి ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళాలి. ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్లేదారి అయితే మొత్తం బురదే ఉంది. దీన్ని దాటడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరే చూడండి. బురద ఇంత బురదను చూడగానే మా గుండెలు జారి చేతిలోకి వచ్చేసినాయి. ఇలాంటిది ఏదో జరుగుతుందని మా అన్న ముందుగానే ఒక షార్ట్ నిక్కర్ అయితే తెచ్చుకున్నాడు. నాకు ఈ లొకేషన్ గురించి అంతేం తెలియదు కాబట్టి మామూలుగానే వచ్చేసా. ఈ బురదలో అడుగు తీసి అడుగేస్తుంటే అసలు చుక్కలు కనబడుతున్నాయి మాకు. నాకు ఇక్కడ ఎంత మోసం జరిగిందంటే మా అన్న షార్ట్ నిక్కర్ వేసుకొని చక్క నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు లాయర్ ఉండేసి బురదలో నడవడం అసలు కుదరట్లేదు. మా అన్న వాళ్ళు ఇంతకు ముందు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈ లొకేషన్ గురించి అయితే తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా షార్ట్ ఒకటి పట్టుకున్నాడు. అలా ఈ బురదలో కొంచెం సేపు తిప్పలు పడుతూ ఫిషింగ్ స్పాట్ కి అయితే చేరుకున్నాం. ఇక్కడికి రాగానే రంగంలోకి దిగడానికి ఆయుధాలని సిద్ధం చేస్తున్నాం. ఇవాళ ఎట్లయినా ఒక పెద్ద చేపనైనా పట్టి ఇంటికి పోవాల్సిందే. మీరు మాత్రం స్కిప్ చేయకుండా మనకి ఎన్ని చేపలు పడ్డాయో లాస్ట్ దాకా చూసేయండి. ఈ లోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ గట్టిగా గుద్దండి. అలాగే మీ మంచి చేతులతో లైక్ సింబల్ ని చిన్నగొత్తండి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గాలాలను అయితే ఇప్పుడు చెక్ చేస్తున్నా. పెద్ద చేపలు ఏమైనా పడితే ఉంటాయో ఊడతాయో అని. ఇప్పటి వరకు ఇవి అయితే బానే ఉన్నాయి. పెద్ద చేపలు ఏమైనా పడితే అప్పుడు చూసుకుందాంలే. మన గాలానికి పెద్ద చేప తగిలిందంటే దాన్ని ఎక్కడికి పోనిచ్చే పనే లేదు. ఎట్లయినా దాన్ని పోట్లాడి పట్టుకోవాల్సిందే. చలో పదండి, ఇప్పుడైతే మనం చేపల వేట సాగిద్దాం. ఈ రోజు ఇక్కడ పట్టిన చేప తల సాయంత్రం ఇంట్లో తెగాల్సిందే. మన కూర గిన్నెలో చేప ముక్క ఉండాల్సిందే. ఇప్పుడైతే గాలమేసి చేప లాగేదాకా ఎదురు చూస్తూ చూద్దాం మనకి లాస్ట్ దాకా ఎంత పెద్ద చేపలు పడతాయో. ఇక్కడ చేపలు పట్టుడు ఏంటో గానీ ఇక్కడ లొకేషన్లు మాత్రం అదిరిపోయినాయి. క్లైమేట్ కూడా ఈ రోజు మస్తు సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా చూసేయండి ఒకసారి ఎంత బాగుందో. మేము గాలమేసిన దగ్గర అయితే నీళ్లు మంచి మరుగు మీద ఉన్నాయి. ఇలా ఉన్న చోట పెద్ద పెద్ద చేపలు మస్తుకు పడతాయి. మీరు ఎప్పుడైనా చేపలు పట్టాలనుకున్నా ఇలాంటి లొకేషన్లో ఎంచుకోండి. ఎందుకంటే చిన్న చేప నుండి పెద్ద చేపలు మొత్తం ఇలాంటి చోట తిరుగుతూ ఉంటాయి. అలా కొంచెం సేపు గాలం వేసానో లేదు ఒక చేప అయితే నా గాలానికి తగిలింది. అదేం చేపో తెలియదులే కానీ దాన్ని తింటారని మాత్రం తెలుసు. దీని పేరేంటో తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ చేప అయితే బెత్తడి బారే ఉంది. ఇది మనకు ముద్దకు కూడా రాదు. అయినా ఇది ఫస్ట్ పడ్డ చేప కాబట్టి దీన్ని సంచిలో వేసేస్తున్నా. దాన్ని అక్కడ పెట్టేసి అలా ఇంకా ఏమైనా చేపలు పడతాయేమని చూస్తా అంటే ఒక చేప కూడా నా గాలాన్ని లాగట్లేదు. గాలం వేసుడు తీసుడు అయితే అందులో కానీ ఒక్కటి కూడా తగలట్లే. అలా కొంచెం సేపు ఎదురు చూసాక ఒక పెద్ద చేప అయితే తగిలింది. ఇది నీటిలోని బయటకు వచ్చేటప్పుడు ఆయిల్ రాసుకుని బయటకు వచ్చింది. ఎట్లా దీన్ని పట్టుకుంటుంటే నా చేతిలో ఉండే జారిపోతుంది. 60 కిలోమీటర్లు దాటొచ్చినందుకు మనకు పెద్ద చేప అయితే పడింది. దీని బరువు అయితే ఎంత ఉండొచ్చో గెస్ చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తాను. దీన్ని పట్టిన కొంచెం సేపటికే మళ్ళీ మా అన్నకు ఇంకో చేప అయితే పడింది. సేమ్ ఇది కూడా మనకి ముందు పడ్డ చేపలాగే ఉంది. ఎలాగో ఇది తినే రకం చేపే కాబట్టి దీన్ని కూడా సంచిలో వేసేస్తాను. ఇంత దూరం వచ్చినందుకు మాకు ఒకటే ఒక పెద్ద చేప అయితే పడింది. కానీ మనకి
గాలాలకి పెద్ద చేపలు పడుతున్నాయంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవాల్సిందే. ఈ గాలాలతో పెద్ద చేపలు పడుతుంటే మస్తు మజా వస్తది. ఈవినింగ్ 4 దాకా చేపలు పట్టేసి రిటర్న్ అయిపోతుంటే దారిలో వర్షం తగిలింది. ఇంకా చేసేదేం లేక అక్కడక్కడ ఆకుంటూ ఇంటికైతే చేరుకున్నాం.